సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 40 అధ్యాయంలోకి వచ్చేసామండి. 49వ అధ్యాయంలోని హరికనోభ, సోమదేవ స్వామి, నానాసాహెబ్ చందోర్కర్ కథలు ఉంటాయి. ఈ ముగ్గురు మీద ఉంటుందండి ఈ స్టోరీ. మరి మనము ఇందులోకి వెళ్దామా? వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. వేదములు, పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగ్గా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువుకు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? అంతే కదా. ఈ విషయములో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌనవ్రతమును పోనుగుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను జూచినచో మా వ్రతమును మరచి మమ్ములను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో నున్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరమగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగా నుండును. అదండి ఈ యొక్క అమృత భాండండి ఇది మన చరిత్ర. అయితే సాయి లీలల్ని కానీ సాయిని పొగడాలన్నా మనం ఒక్కరమే సరిపోవండి. అందరము కలిసిమెలిసి చక్కగా ఆయన గురించి చెప్పుకుంటూ ఆనందిస్తూ మరి ఆయన ఆశీర్వాదాన్ని మనము ఎంతో అద్భుతంగా పొందుతూ ఉన్నాం. కాబట్టి ఆ రుచిని మనం కూడా చూసాం కదా. మరి ఒక్కరమే ఎలా తినగలమండి? అందుకే ఈ సత్సంగాలు. ఈ సత్సంగాలు అనేవి ఎందుకు పెడతామండి? 10 మందికి ఆయన యొక్క అమృతాన్ని పంచుతున్నాం, అందరితో కలిసి భోంచేస్తున్నాం. ఇదేనండి ఈ అమృతాన్ని పోసుకుని గ్లాసుల్లో తాగుతున్నామండి. అంతే కదా. ఒక్కరే తింటే ఏం రుచిస్తుంది? రుచించదు. అదే 10 మందితో కలిసి మనము దీన్ని పంచుకుంటే ఆనందదాయకంగా ఉంటుంది. గురువు యొక్క కృపా కటాక్షాలు మన మీద ఆ విధంగా పడతాయి. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే వ్రాయించెదరు. చూడండి, అంతే కదా. ఆయన ఇష్టాసారమే, బాబా గారికి ఇష్టాసారమే ఈ హేమంత్ పంత్ గారు అని ఆయన రాయగలిగాడు ఈ యొక్క అమృతాన్ని అక్షర రూపంలో. మనం ఇప్పుడు దాన్ని త్రాగుతున్నాం. వారికి సర్వస్వ శరణాగతి అనర్చి వారి అందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. మనం చేయాల్సిన పనుల ఏంటి? ఆయన మీదే ధ్యానం పెట్టి, ఆయన మీదే దృష్టిని పెట్టి ఆయనే సర్వస్వం అని మనం వేడుకోవడము మా కర్తవ్యము. తీర్థయాత్ర, వ్రతము, త్యాగము, దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. అలాగే సద్గురుని ధ్యానించుట అన్నింటికంటే మేలు. కాబట్టి మనము సాయినామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు. అదేనండి చెప్పేది. ఫస్ట్ నుంచి చెప్తున్నామండి బాబా గారి యొక్క నామస్మరణ. ఆయన్ని ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి అనుకుంటూ మన పనులు చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన మన వెనుకే ఉండి మన పనులకి అన్నిటికీ సహాయపడతారు సద్గురు సాయినాథుల వారు. వారిపై హృదయపూర్వకముగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. అది వారిపై హృదయపూర్వకముగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. అది ఈ సంసార బంధాలను కూడా తప్పించుకోవాలి అంటే ఆయన మీద మన సాధనే ముఖ్యమైనది.
అయితే సంసార బంధం నుండి తప్పించుకున్నటకు దీనికి మించిన సాధన లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును. అదండి, తప్పకుండా ఆయన మనకి సహాయపడతారు. తుదకు మోక్షమునిచ్చును. ఇక నీ అధ్యాయములోని కథల వైపు మరలుదాం. చూడండి, హేమంత్ పంత్ గారు ఈ విధంగా రాస్తూ, మనము గురువు పాదాలని పట్టుకుంటే ఆయన మనల్ని క్షేమంగా ఒక మోక్ష మార్గంలో నడిపిస్తూ మనల్ని ఒక దారికి తీసుకొస్తారండి. అయితే హరికానోభావ ఇందులో కథ. హరికానోభాయను బొంబాయి పెద్ద మనుషుడొకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకములు వినెను. హరికానోభా అనే అతను అయితే కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనిది సంశయ స్వభావము. ఇది చాలామందిలోనే ఉంటుందండి, సంశయిస్తారు ప్రతిదానికి. అంటే వాళ్ళు ఆచితూచి అంటారు కదా, అప్పుడే వాళ్ళు బురదలో కాలేస్తారండి. అలా చేస్తూ ఉంటారే వాళ్ళు నిజంగానే బురదలో కాలేస్తారు. ఆచితూచి మేము చాలా జాగ్రత్త చేస్తాం అనుకుంటా నిజంగానే బురదలో కాలేస్తారు. కాబట్టి ఇక్కడ ఆయన ఎవరిని పూర్తిగా నమ్మడు, అతని స్వభావం అదనమాట. అయితే ఈ బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక కొంతమంది బొంబాయి అతని కోరిక కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీ వచ్చెను. ఇందుకని మనసులోని ఈ ఆలోచన పెట్టుకున్నాడండి. సరే, ఏదో బాబాగారు అంటే గొప్ప అయినంటే అదంటే ఇదంటే అని చెప్పుకుంటున్నారు, సరే ఇదేంటో చూద్దామని చెప్పి షిరిడీకి బయలుదేరతాడండి. షిరిడీకి స్నేహితులతో బయలుదేరతాడు. అయితే కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతను జలతారు పాగా కట్టుకుంటున్నాడండి. అతని పాదములకు క్రొత్త చెప్పులు ఉండెను. అతను కొత్త చెప్పులు వేసుకుని వచ్చాడు. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకునేను. క్రొత్త చెప్పులు ఎచ్చట నుంచవలెనో అతనికి తెలియలేదు. అదే అంటారు చూడండి, చెప్పులు బయట వదిలిన తర్వాత మనసంతా నా చెప్పులు ఎవరైనా ఎత్తిపోతున్నారేమో అలాంటి బుద్ధితో ఇతను కూడా ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఆ విధంగా చెప్పుల్ని పెట్టుకుని చెప్పుల్ని అక్కడ పెట్టుతాడు. కొత్త చెప్పులు వేసుకొస్తాడు. అందులోకి కొత్త చెప్పులు వేసుకుని అతను ఆ చెప్పులతో బయట విడవాలి. ఎలాగా? మనసులో మాత్రం సంశయం, ఎవరైనా తీసేసుకుంటారేమో, ఎవరైనా పట్టిపోతారేమో అనే ఒక బాధతో ఆయన ఆ విధంగా ఆలోచనతో వస్తాడండి. అతడు షిరిడీకి వచ్చాను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు క్రొత్త చెప్పులు ఉండెను. కొంత దూరం నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేయవలని అనుకున్నాను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలేనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనంకు పోయాను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకుని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పుల కొరకు వెదకెను, కానీ నిష్ప్రయోజమయ్యను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అదండి, చూసారా? చివరికి మళ్ళీ ఏం చేస్తారో బాబాగారు మళ్ళీ రేపు చెప్పుకుందామండి 40 అధ్యాయంలోని. అంతవరకు అందరికీ సాయిరామండి.